ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము వాగ్దానము, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి. కీర్తన 104:24. ప్రియ దేవుని బిడ్డలారా, మనం సృష్టిని చూసి ముగ్ధులమై సృష్టికర్త ఘనత ఇవ్వకపోతే అది ఎంత అవివేకమైందో ఈ విషయాన్ని గురించి మనం ఆలోచించాలి. యెహోవా సృష్టి కార్యములు ఆయనకున్న సాటి లేని జ్ఞానాన్ని, అసమాన శక్తికి, ఆయన మన పట్ల ఉన్న ప్రగాఢమైన ప్రేమకు నిదర్శనంగా ఉన్నాయి. మన చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను చూసినప్పుడు, వాటన్నిటినీ చేసిన వ్యక్తి లక్ష్యాలను గ్రహించినప్పుడు దావీదు అన్న మాటలు పలికేలా కదిలింపబడతాం. దేవా, నీ వంటి మరొకరు లేరు, నువ్వు చేసిన వాటిని ఎవరు చేయలేరు. నేడు మీ పట్ల దేవుడు జరిగించే కార్యాలు ఎంతో గొప్పవిగా ఉన్నవి. వాటిని మీరు లెక్కించి చూసినట్లయితే లెక్కకు విస్తారంగా ఉంటాయి. నేడు మీరు ఎప్పుడైనా ఆకాశం వైపు చూసారా? వివిధ ఆకారపు మేఘాలు అందాన్ని మెచ్చుకుంటున్నారు కదా. మీరు చంద్రుడి వైపు చూసి చీకటి ఆకాశాన్ని చంద్రుడు ఎలా కాంతివంతంగా వెలిగించాడో ఆలోచిస్తున్నారు కదా. ఉదయాన్నే మీ కిటికీల వెలుపల పక్షులు కిలకిలమని అరచడం మనం చూసినప్పుడు మనం ఆనందిస్తున్నాం కదా. ఇవన్నీ దేవుడు మనకు ఇచ్చినది, తన యొక్క ఉచిత కృప మాత్రమే. కాబట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియులారా, నేడు ఈ లోకంలో జీవించే మనము కూడా దేవుని ప్రేమను అనుభవించడానికి మరియు ఆయన సృష్టిని ఇంతటి ఆనందించడానికి, ఆరాధించడానికి, దేవుడు ఇంతటి అందమైన వస్తువులన్నింటినీ భూమిపై మన కొరకు సృష్టించి ఉన్నాడు. మనం దేవుని సృష్టిలో దేన్నైనా చూసిన ప్రతిసారి దాన్ని ఎంతో ఆశ్చర్యముగా మనమే మైమరిచిపోతాం. మరియు దాన్ని చూచడం మాత్రమే కాదు, దాన్ని అంత అందముగా సృష్టించిన దేవాది దేవుడికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకనే ఆయన చేసిన కార్యములు ఎన్నో విధములుగా ఉన్నాయి. నీ పట్ల కూడా అన్ని అద్భుతమైన కార్యాలు చేసి నిన్ను ఆయన బలపరుస్తాడు. కాబట్టి ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని ఆశీర్వాదాలు మీ కొద్ది మాట దేవుడు మన ఇంట్లో ఫలించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన. అత్యున్నత సింహాసనాసీనుడా, సర్వాధికారి, నిరంతరము స్తోత్రార్హుడైన మా తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి మరొక శ్రేష్టమైనటువంటి దినమును మా జీవితాల్లో మీరు అనుగ్రహించినందుకు మీ నామానికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. నేను వేకుని లేచాం ప్రభా, మీరు మాతో నేను మాట్లాడారు వాగ్దానం ద్వారా. నైనా మరి యెహోవా ఎన్నెన్నో అద్భుతమైన కార్యాలు చేశారని ప్రభా, మీరు మా పట్ల చేసిన అనేకమైన అద్భుతాలను బట్టి, నేను మాకు ఇచ్చినటువంటి అందమైన సృష్టిని బట్టి మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ భూమిని మేము జాగ్రత్తగా చూసుకోవడానికి అవసరమైన సకల వనరులను మాకు ఇచ్చి ఆశీర్వదించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ప్రభా, ఇంతవరకు నిన్ను బాధ పెట్టిన కార్యాలు మాలో ఏమైనా ఉన్నట్లయితే దయతో మమ్మల్ని అందరినీ క్షమించి మాకు ఇచ్చినటువంటి సృష్టి పట్ల మేము బాధ్యత కలిగి జీవించినట్లుగా నేను ఈ సృష్టిలో ఇంకా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నేను నామాన్ని స్తుతించేవారుగా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, మా జీవితంలో గొప్ప మేలులను మాకు దయచేయండి ప్రభా. వందనాలు. ఈ సృష్టిలో అనేకమైన అద్భుతాలు చేసిన దేవా, మా గృహాల్లో అద్భుత కార్యాలు చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యా, మా కుటుంబంలో నేను ఉన్నటువంటి ప్రతి అవసరత తీర్చమని ప్రార్థన చేస్తా ఉన్నాం. అయ్యా, ఈ దినాన ప్రభానైనా దేవాలయానికి వెళ్ళడానికి, ప్రభు ప్రతి ఒక్కరూ దేవుని ఆరాధించడానికి తగిన మనసు ఆలోచన దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈరోజు గ్రూప్ 2 సంబంధించిన ఎగ్జామ్ ప్రభా బిడ్డలకు ఉంది. నైనా మా బిడ్డలు ఎంతో మంది రాస్తున్నారు. వారు ఎన్నో దినాల నుంచి ఆశపడుతున్నారు. వారి జీవితంలో కార్యాలు జరిగించండి, మంచిగా ఎగ్జామ్ రాయడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. వివాహ దినాలు, పుట్టినరోజులు, ఆర్థిక సమస్యలు, అనారోగ్యాలు, కుటుంబ అవసరాలు, అక్కర్తలు, ప్రయాణాలు, పనులు, ఇతరులు మా అక్కర్లు అన్నింటిలో కూడా మీరు తోడుకోండి. వాతావరణం భయంకరమైన ఎండగా ఉంటుంది. పెద్దలు, చిన్నలు ముఖ్యంగా ప్రభు జ్ఞాపకం చేసుకుని ఎండవేడిని తగలకుండా